హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. రీసెంట్గా దాసరి రాము గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి ఆయన రాయబారం నడిపారు అని చెప్పి మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం గారికి అన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి అవమానించారు అనేటువంటిది ఆయన వాదనగా మనం అయితే చూస్తాం. అసలు దీని మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏం మాట్లాడుతారని తెలుసుకుందాం. నమస్తే. మీరు చూడొచ్చు, దాసరి రాము గారు ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తెలుసు ఆయన ఇల్లు అక్కడ రాయబారం నడిపింది. ముద్రగడ పద్మనాభం గారిని అవమానించారు పవన్ కళ్యాణ్ గారు, ఆహ్వానించి ఆయన ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళకుండా ఆయన అవమానించారు అనేది దాసరి రాము గారు వాదన. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా దాసరి రాము గారు చేసిన విమర్శ సత్యదూరం. ఎందుకంటే ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఉన్నటువంటి ఆ బంధువులు నాకు సంప్రదించి మీరు వచ్చి మాట్లాడితే ముద్రగడ పద్మనాభం గారు మన పార్టీలోకి వస్తారు అని చెప్పిన దాని మీద నేను మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా చెప్పడం జరిగింది. చెప్తే మరి మనం ఆయన ఎలా సాటిస్ఫై చేయాలో ఆలోచించండి ఒకసారి అంటే నేను వెళ్ళి మాట్లాడి వస్తాను సార్, మీరు పర్మిషన్ ఇస్తే మీ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి వచ్చానని చెప్పి కళ్యాణ్ గారికి చెప్పడం. నేను అదే రోజు బొమ్మదేవర సుబ్బారావు గారు, నేను, కల్లనకొల తాతాజీ గారు అమలాపురం నుంచి అక్కడ రావడం జరిగింది. మేము వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి, సార్ మీరు పెద్దలు, నిజాయితీ పరులు, మీరు వస్తే మీ తమ్ముడు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమని కూడా మేము కూడా రిక్వెస్ట్ చేశారు. అన్నీ అయిన తర్వాత ఆయన ఓకే మా తమ్ముడు అన్నా కాబట్టి నేను రెడీయే, కానీ ఒక షరతు ఉంది, ఆయన మా ఇంటికి ఇదివరకు వస్తానని రాలేదు కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ అడిగితే నేను జాయిన్ అవుతానని ఆయన చెప్పడం జరిగింది. సో అక్కడ కండిషనల్గా ఆయన జాయినింగ్కి ఆయన ఒప్పుకున్నారు. కండిషనల్గా అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే జాయిన్ అవుతానని ఆయన అన్నారు. అదే మాట పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆ రోజు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అమ్మ శ్రీనివాస్ నేను ఢిల్లీ వెళ్తున్నాను కదా, ఇది ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, నేను ఒకసారి బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను, వచ్చిన తర్వాత మనం ఎప్పుడు వెళ్ళాలో ఏంటో చూద్దాం అని చెప్పడం. ఆయన ఒక 5-6 రోజులు ఢిల్లీలో ఉండిపోవడం, ఈయన నన్ను అడగడం కూడా జరిగితే ఆయన ఇంకా రాలేదండి అంటే నేను ఫోన్ చేశాను, వాళ్ళ పిఏకి ఫోన్ చేస్తే సార్కి అలా కాదు ఇక్కడ బీజేపీ ఆయనకి గౌరవించాలనే ఆలోచనలో ఉంది, మీరు ఆపమని చెప్పి వాళ్ళ పెద్దలు చెప్పారు, సో ఈ విషయాన్ని ఆయనకి చెప్పండి పెద్ద ఆయనకి అని ఆయన మర్యాదగా చెప్పడం కూడా జరిగింది. అది వాళ్ళ బంధువులు కూడా నేను చెప్పడం జరిగింది. సో తర్వాత నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి రాను, ఆయన రాకపోతే నేను జాయిన్ అవును అని ఆయన టైం కూడా తీసుకోకుండా ఇమ్మీడియట్గా రేపే లాస్ట్ డేట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాడేపల్లి వెళ్ళి జాయిన్ అయ్యారు. నేను దాసరి రాముని అడుగుతున్నా, సరే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మీరు ఇంటికి రమ్మంటున్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అయ్యారు, దాంట్లో అర్థం ఏంటి అంటే మీకు తెలుసా ఏం జరిగిందో? రాము గారు వెళ్ళింది మేము ముగ్గురులో ఎవరినైనా మీరు అడగొచ్చు, పాత్రికేయ మిత్రులకు చెప్తున్నా, మీరు వెళ్ళి కల్వకుంట్ల తాతాజీ గారిని కానీ బొమ్మదేవర సుబ్బారావు గారిని కానీ నేను ఎలాగ చెప్తున్నాను మీకు, ఇది పవన్ కళ్యాణ్ మీద ఆయన మీద పొరచెల్లే కార్యక్రమం. ఇవాళ మనం ఎంత అభిమానం ఉంటే మనకు లాభం జరగక్కలా, మీరు మేజర్ క్యాస్ట్ అని కాపులు అంటున్నారు కదా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన దాంట్లో మేజర్ క్యాస్ట్కి అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం. ఆయన అందరు ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండడం కోసం ఆయన 100 మెట్లు దిగి ఆయన కూడా వెళ్తే నేనైతే నాకు చాలా ఇబ్బంది కలిగిన. ఆయన పాపం పొద్దున్న లేచి 2:30-3 గంటల వరకు భోజనం చేయకుండా ఒక ముగ్గురు కేంద్ర మంత్రులు కలిసి గోదావరి పొల్యూషన్ గురించి, విబి రామ్జీ నిధుల గురించి, అడవిలో ఉన్నటువంటి పులులు ఆడపుల్లులు ఉన్నాయి, మనకి మగ పుల్లులు కావాలి, దానికి ఒరిస్సా గవర్నమెంట్ని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ని అడగమంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అక్కడ సీఎంలతో మాట్లాడి ఈయన అడిగినవన్నీ కూడా ఇవాళ 24వ స్థానం నుంచి 1వ స్థానంలో పంచాయతీరాజ్ శాఖలో దానికి 7,785 కోట్ల రూపాయలని బీబీ రామ్జీలో శాంక్షన్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఆయన 7,085 కోట్లు భారతదేశంలో 7,785 కోట్లు 3 అతిపెద్ద ఫిగర్ మన రాష్ట్రంలో ఇచ్చారు. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు.
ఆయన అనుభవం, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, అన్న మాట తప్పని విధంగా ఆయన చేసే పనికి అంతా ముగ్ధులయ్యి నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి ఆయనే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం, పవన్ కళ్యాణ్ ఏం చెప్తే చేయండి అనే విధంగా అక్కడ ఆర్డర్స్ ఉంటాయి. ఇవాళ మీరు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ కాపులకు అన్యాయం చేశాడు, పవన్ రెడ్డికి అన్యాయం చేశాడు. అసలు కులం ఏంటి ఇక్కడ? ఆయన కృష్ణలంక కేసులో కులం, కందుకూరు కేసులో కులం, అన్నిటికీ పవన్ కళ్యాణే బాధ్యత. ఆయన లాంటి వ్యక్తుల్ని ఇది కరెక్టేనా, ఇది చేయడం మనకు మంచి అనిపించిందా? మీకు ఇంపార్టెన్సీ లేదనో, మిమ్మల్ని పార్టీ గుర్తించలేదనో, మీరు రాగానే రెడ్ కార్పెట్ వేయలేదనో ఇవాళ మీరు అలా మాట్లాడుతూ సమంజసం కాదు. ఆయన నిబద్ధతగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి పనిచేస్తూ ఉన్నాడు, పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఏ నాయకుడైనా ఒక రైతులకి 5 కోట్ల రూపాయలని 500 మంది రైతులకి 1,00,000 రూపాయలు గడికి ఇచ్చిన నాయకుడిని ఒక్కడిని చూపించండి. ఏ నాయకుడైనా సైనికులు చనిపోతే 2 కోట్ల రూపాయలు అలా సమ్మానికి ఇచ్చిన నాయకుడిని చూపించండి. కరోనా సమయంలో ఆయన సొంత డబ్బుని ఇక్కడ 1 కోటి రూపాయలు అక్కడ 1 కోటి రూపాయలు ఇచ్చిన నాయకుడిని చూపించండి. సొంత డబ్బుని రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు కాపులకు అన్యాయం చేశారు, కాపులకు అన్యాయం చేశారు. వైసీపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. మీరు పెట్టిన పోస్టు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ హ్యాండిల్ నుంచి వస్తుంది. అంటే మీరు కూడా వైసీపీ అనుబంధ సంస్థగా మారిపోయారా రాము గారు అని నేను అడుగుతున్నాను. కాబట్టి దయించి మీకున్న గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటారని ఆశిస్తా. దాసరి రాము అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా మేమిద్దరం ఫ్రెండ్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్న దాని మీద నేను బాధపడతాను. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటిది ఆపాదించొద్దు. ఆయన ఎదిగి లీడరు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగే సత్తా ఉన్న వ్యక్తి. మరొక లీడర్ రాడు. రంగా గారు చనిపోయిన తర్వాత అంత చరిష్మా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద బుర్ర చల్లితే మీరు అనుకున్న మనం నమ్మిన కులం కూడా నష్టపోద్దని మీకు తెలియజేస్తాం. అంటే దాసరి రాము గారు చాలామంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ మోక అందరూ కూడా సోషల్ మీడియాలో ముద్రగడ గారిని కావచ్చు, ఎవరైతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడి చేస్తున్నారు, మాటలతో ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఖండించట్లేదు అనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కూడా చెప్పారు, ఎవరో స్థాయి మించి మాట్లాడితే మీరు మాట్లాడాలి తప్ప అందరినీ మీ ఇష్టం మాట్లాడొద్దని అని ఎప్పుడు చెప్తారు మాకు. లేదా ఆయనకంటే ఎక్కువ మాట్లాడగల కెపాసిటీ మాకు ఉంది. తిట్టగలం, అరవగలం, పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళే కొన్ని వేల డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు మేము. అయినా ఇవాళ ఒక బాధ్యత పదవిలో ఉండి మన అందరినీ గౌరవించాలి. లేకపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మా నాయకుడికి చెడ్డ పేరు వస్తుందని మేమందరూ కూడా చాలా సంయమనంగా నేను మళ్ళీ వినవిస్తున్నాను రాము గారికి. మిమ్మల్ని ఎవరు తిట్టలేదు, తిట్టం కూడా. ఎవరన్నా కొంతమంది నాయకులు ఎవరైనా మాట్లాడుంటే వాళ్ళని కూడా మేము మాట్లాడతాం. మీరు దయించి మీరు అన్నారు కదా, మీరు వాళ్ళతో జోలికి వెళ్ళకండి, వాళ్ళు మీ జోలికి రారు. ఏమన్నా జోక్యం చేసుకునే అవకాశం ఉందా దాసరాము గారికి సంబంధించి? ఏమన్నా మాట్లాడే నేనే మాట్లాడతాను అవసరం అయితే. వాళ్ళందరితో కూడా నేను ఇబ్బందులు ఉన్నాయా? మాకు అసలు ఏమి ఇబ్బందులు లేవు, ఆయనతో నాకు ఏమి ఇబ్బంది లేదు. నేను కూడా మా నాయకుడిని అన్న మేము భోజనం పెట్టి పంపిస్తాం. మా దగ్గరికి వస్తే నాకు శత్రువులు ఎవరు లేరండి. నేను పాలసీ మీదే మాట్లాడతా. అంబటి రాంబాబు నాకేం శత్రువు కాదు, నేను మాట్లాడతాను. అతను పేరు నాని నాకేం శత్రువు కాదు. నేను ఎవరైనా శత్రువులుగా చూడట్ల. అంటే కాపులకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి దాసరి రాము గారు చెప్తున్నారు. ఎక్కడికక్కడ కూటమి చెప్తే నేను వెళ్తాను కదా. ఇప్పుడు ఆయనే చెప్పాడు నాకు, ఏంటి కందుకూరు ఇష్యూలో వెళ్ళి పంపింది ఆయన. మా నాయకుడు దృష్టిలో పెట్టి వెళ్ళాను. ఏ నాయకులు ఇచ్చినా ఇవ్వబోయి నేను 5 లక్షలు ఇచ్చి వచ్చాను. నా కాన్స్టిట్యున్సీ అదేమన్నా మన పార్టీ వాళ్ళు కాదు, ఇద్దరు తెలుగుదేశమే. అక్కడ కూడా కులాన్ని రంగుపోసే ప్రయత్నం చేసింది వైసీపీ పార్టీ. అంటే ఇప్పుడు అలాంటి ఏమైనా ఇష్యూస్ తీసుకొస్తే మీరు ముందుండి నడిపే అవకాశం? డెఫినెట్గా. ఎవరికి ఏ కులం అని కాదు, కష్టం వచ్చిన ఏ వ్యక్తికైనా కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఎప్పుడు మీకు తలుపులు తెరిచి ఉంటుంది. మీరు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నా చేతనంత వరకు మీకు పనిచేసి పెడతాం. మీరే కాదు, వైసీపీ నాయకులు అయినా సరే మేము పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ప్రజలుగా చూస్తాం ఎలక్షన్ అయిన తర్వాత. ఎవరిని మీరు ఇబ్బందులు పెట్టేది చాలామందిని. మేమైతే ఎవరి మీద ఈరోజు వరకు నేను కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కేసులు అనేవి లేవు వాళ్ళ మీద.
ఏదైతే తప్పులు చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అది Hmm. తప్పు కాదు, అది రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు అన్నారు తప్పు కాదు. మీరు పాత తప్పులు ఏవైతే ఉన్నాయో దానికి పనిష్మెంట్ ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. దానికి ఎలాంటి కక్ష సాధింపులు ఈ ప్రభుత్వం లేవని మీకు తెలియజేస్తాం. అంటే ఇక్కడ దాసరి గారికి సంబంధించి ఆయన ఇంకా చాలా ఇష్యూస్ తీసుకొస్తున్నారు. కాపులకి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కాపులనే టార్గెట్గా చేసుకుని కొన్ని అరాచకాలు సృష్టిస్తున్నారు అనేటువంటి దీని మీద ఏమన్నా టీడీపీ అధిష్టానానికి సంబంధించి ఏమన్నా తీసుకెళ్ళవచ్చు? డెఫినెట్గా పార్టీ కార్యకర్తల్ని, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే బాగా చూసుకోండి. లీడర్స్ కలవరు కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీలో కొంతమంది కొద్దిగా అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఉన్నారు, కానీ ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ఎక్కువ మంది. అలాగే మేము కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, మమ్మల్ని కూడా చాలా బాగా చూస్తారు. కొంతమంది మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్స్ అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు రెండు పార్టీలకు ఇబ్బంది అవుతుంది తప్ప పార్టీ వైఖరిలో కానీ చంద్రబాబు నాయుడు వైఖరిలో కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిలో కానీ ఎలాంటి మార్పు లేదు. రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసం కలిసి ఉన్నారు తప్ప ఇంక వేరే ఆలోచనలు వాళ్ళతో లేవని నేను మళ్ళీ సవినయంగా మనవి చేస్తాను. ఇక్కడ ఇది ఇప్పుడు ఏదైతే దాసరి గారు కావచ్చు, లేకపోతే కాపులకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఏదైనా ఎందుకని పవన్ కళ్యాణ్ గారి చుట్టూన ఆఖరికి ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ కాపులకి సంబంధించిన ఇష్యూస్ గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా కాపులు వర్సెస్ జనసేన, కాపులు వర్సెస్ కూటమి ప్రభుత్వం అనేటువంటి ఇది తీసుకురావాలి. వీళ్ళు ఇంకొక జన్మెత్తిన కాపులు వర్సెస్ జనసేన అవుతుంది. జనసేన ఫాలో టు కాపు, కాపులు వర్సెస్ జనసేన అనేది అవదో. మీరు కలగనకండి ఎవరో, నేను చెప్తున్నా మళ్ళీ, కాపులందరూ కూడా రంగా గారి తర్వాత అంతగా ఆదరించే వ్యక్తి, ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్. ఇప్పటికైనా సరే, ఎప్పటికైనా కూడా, ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా ఆయన బిహేవియర్లో ఏం మార్పు లేదు. ఎందుకంటే అందరూ సంతోషిస్తూ ఉన్నారు, మంచి రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, నిజాయితీగా ఉన్నాడు. మన కులంలో పుట్టిన వ్యక్తికి ఇంత గౌరవం భారతదేశంలో వచ్చిందంటే అది గ్రేట్ గోస్ టు క్యాస్ట్. మీరు అన్నారు కదా, ఇప్పుడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ తిడతారు. ఎందుకు తిడుతున్నారు? ఎందుకు ఆయన కామెంట్ చేస్తున్నారు? అభివృద్ధి చేస్తున్నందుగా, అడవిలోకి నడిచెళ్ళి అక్కడ అడవి తెల్లి బాటలు వేసినందుగా, కుగ్రామైన 30 మంది ఉన్న జనానికి కూడా కరెంట్ వెలిగించినందుగా, ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు? ఆ పల్లెటూరులో ఒక్క రోడ్డు కూడా అయినటువంటి గత ప్రభుత్వంలో 7,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించినందుగా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన నిధులు తెచ్చినందుగా, దేనికి పవన్ కళ్యాణ్ గారు మీరు తిడుతున్నారు? మీరు అసముద్దులో పని చేయకుండా వెళ్ళిపోయి 5 సంవత్సరాలు దోచుకు తిని ఇవాళ మళ్ళీ రాష్ట్రం బాగుపడుతూ ఉంటే చెడ పురుగులా మాట్లాడే వాళ్ళందరికీ నేను చెప్తాను.